ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ మే 8, 2013 సంవత్సరం. నేడు బుధవారం. ఈనాటి సూర్యోదయం 5 గంటల 50 నిమిషాలకైంది. నేటి సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషాలకి. ఈ సంవత్సరం విజయనామ సంవత్సరం, చైత్రమాసం. అలాగే బహుళపక్షంలో ఈరోజు చతుర్దశి తిథి తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల వరకు ఉన్నది. ఇక నేటి నక్షత్రం అశ్విని ఈరోజు పూర్తిగా ఉండటం జరుగుతుంది. ప్రీతి అనే యోగము నేటి ఉదయం 9 గంటల 51 నిమిషాల వరకు. భద్ర అనే కరణము నేటి మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాల వరకు. తర్వాత శకుని అనే కరణము ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషాల వరకు. వర్జ్యం నేటి రాత్రి 1 గంట 42 నిమిషాల నుంచి ప్రారంభమై ఈరోజు తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాల వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. అమృత ఘడియలు నేటి రాత్రి 10 గంటల 15 నిమిషాల నుంచి ప్రారంభమై నేటి రాత్రి 11 గంటల 58 నిమిషాల వరకు. ఇక దుర్ముహూర్త కాలము నేటి ఉదయం 11 గంటల 47 నిమిషాల నుంచి ప్రారంభమయ్యి నేటి మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాలకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. ఈ రోజున మేషరాశి వారికి దూర ప్రాంతంలో ఉన్న బంధువులు కానీ మిత్రులు కానీ మీ దగ్గరికి రావటము, తద్వారా మీకు మానసిక పరంగా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మాటల సందర్భంగా మీకు కొంచెం కోపంగా రావటము, తద్వారా మీకు అనుకున్న కార్యక్రమాలు ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు వాక్కుని నియంత్రించుకోండి, మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది. అలాగే వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఈ రోజున ఈ యొక్క మేషరాశి వారికి కలిగేందుకు ఎక్కువగా ఆస్కారం కనిపిస్తుంది. తర్వాత రాశి వృషభం. ఈ రోజు వృషభ రాశి వారు స్నేహిత వర్గంతో ప్రవర్తించే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అనవసరపు విషయాల్లోకి వెళ్ళటం కానీ, లేక షూరిటీస్ పరంగా, అలాగే ఏదైనా షూరిటీ సంతకాలు కానీ ఇతరతర గ్యారంటీ సంతకాలు కానీ ఈ రోజున దూరంగా ఉంటే కనుక వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే వాహనం నడిపే సమయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అతివేగం ఈ రోజున వృషభ రాశి వారికి అంతగా అనుకూలంగా ఉండదు. అయితే విద్యార్థులకు మాత్రం ఈ రోజున అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. వారు అనుకున్నవి ఈ రోజున సాధించేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. బాగా సత్ఫలితాలు ఈ రోజున ఈ యొక్క వృషభ రాశి యొక్క విద్యార్థులకు కలుగుతాయి. తర్వాత రాశి మిథునం. ఈ రోజున మిథున రాశి వారికి ప్రత్యేకించి మీడియా రంగంలో పనిచేసే వారికి అవకాశాలు రావటము, అలాగే ఆర్థిక పరంగా మంచి లబ్ధి చేకూరే అవకాశాలు కూడా ఈ మిథున రాశి యొక్క మీడియా రంగంలో ఉన్న మిత్రులకు కలిగేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే శ్రమకి తగిన గుర్తింపు అనేది ఈ రోజున మిథున రాశి వారికి కలుగుతూ ఉంటుంది. నూతన అగ్రిమెంట్ల మీద సంతకాలు చేయటం కానీ, నూతనంగా అగ్రిమెంట్లు చేసుకోవడానికి కానీ ఈ రోజున వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇతరులకి ఆ హామీ ఉండి రుణములు ఇప్పించడం ఈ రోజున అంతగా అనుకూలించదు. అలాగే చిట్ ఫండ్ పరంగా కూడా ఎటువంటి షూరిటీ సంతకాలు ఈ రోజున మిథున రాశి వారు చేయకుండా ఉంటే కనుక అనుకూలంగా ఉంటుంది. తర్వాత రాశి కర్కాటకం. ఈ రోజున కర్కాటక రాశి వారు అధిక మొత్తంలో ధనాన్ని వ్యయం చేసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రత్యేకించి పితృవర్గంలోని బంధువుల వల్ల కొంచెం మీకు ఆర్థికంగా కొంచెం నష్టపోవడం కానీ, లేక వారి వల్ల మీకు ఎక్కువ మొత్తంలో ధన వ్యయం కానీ అయ్యే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు, చిట్ ఫండ్ పరంగా ఉన్నవారికి ఈ రోజున బాకీలు వసూలులో కొంచెం అలసత్వం అనేది కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి సింహం. ఈ రోజున సింహరాశి వారికి ఆడంబరాలకి, లగ్జరీస్కి ఎక్కువగా ఖర్చు చేయటం, తద్వారా ఆర్థికంగా కొంచెం మీ పరిస్థితులు అతలాకుతలం అయ్యేందుకు ఎక్కువగా ఆస్కారం కనిపిస్తోంది. నూతన ఏదైనా గృహ నిర్మాణం గురించి కానీ, గృహం కొనుగోలు గురించి కానీ మీరు ప్రయత్నాలు చేయటము, ఎవరిని సంప్రదించడం ఇత్యాదవన్నీ చేసే అవకాశాలు సింహరాశి వారికి నేడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే బంధుమిత్రులతో కలిసి ఏదైనా విందులకు కానీ, వినోదయాత్రకు కానీ వెళ్ళే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కన్య. ఈ రోజున కన్యారాశి వారు మీరు చేపట్టిన పనులు అధిక మొత్తంలో వ్యయం చేసి పూర్తి చేసుకునేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆటంకాలు ఏర్పడటం, దాని మూలకంగా మీరు ధన వ్యయం ఎక్కువగా చేసేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీయాన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విదేశీయాన సంస్థలతో కానీ, లేక దూర ప్రాంతాల్లో ఎడ్యుకేషన్ వెళ్ళడానికి కానీ ఈ రోజున మీరు దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
వృత్తి వ్యాపారాల్లో మీకు ఆర్థిక పరంగా స్వల్పంగా నష్టాలు వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి తుల. ఈ రోజున తులారాశి వారికి బంధుమిత్రుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే విద్యార్థులకి చాలా పట్టుదల అవసరం అని చెప్పి గ్రహించండి. అంతే తప్పితే ఏదో చదివామా అన్నట్టు ఉండకూడదు. ఈ రోజున తప్పనిసరిగా వారికి బాగా పట్టుదలతో శ్రమిస్తే ఉత్తమ ఫలితాలు వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గొప్ప వ్యక్తులతో కానీ పెద్ద వ్యక్తులతో కానీ ఈ రోజున పరిచయ భాగ్యం అనేది తులారాశి వారికి కలుగుతుంది. తద్వారా వీరికి నూతన వ్యాపారపు అగ్రిమెంట్స్కి లాభదాయకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెక్యులేషన్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజున తులారాశి వారికి అనుకూలించదు. తర్వాత రాశి వృశ్చికం. ఈ రోజున వృశ్చిక రాశి వారు భూ సంబంధమైన వ్యాపార లావాదేవీల్లో కానీ వ్యవహారంలో కానీ ఈ రోజున స్వల్పంగా నష్టపోయేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు భూ సంబంధమైన వ్యవహారాలు వాయిదా వేసుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే బంధువులతో స్వల్పంగా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ రోజున కలిగేందుకు ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అలాగే విందులలో స్వల్పంగా విభేదాలు వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది. కాబట్టి వీలైనంత వరకు విందుల సందర్భంగా వాక్కును అదుపులో ఉంచుకుంటే కనుక మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. తర్వాత రాశి ధనస్సు. ఈ రోజున ధనుసు రాశి వారికి స్థల మార్పు జరిగేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తుంది. అలాగే దానివల్ల మీకు ముఖ్యమైన అవకాశాలు చేజారటం కానీ లేక మీరు అనుకున్న ప్రాంతానికి బదిలీ రాకపోవటం కానీ ఇత్యాదవన్నీ జరిగే అవకాశాలు ఈ రోజున ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. సూర్యుడి యొక్క ఆరాధన కనుక చేసుకుంటే ఈ రోజున ధనుసు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ వహిస్తే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే స్వల్పంగా అనారోగ్యం వచ్చే అవకాశాలు ఈ రోజున ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. ఇక తర్వాత రాశి మకరం. ఈ రోజున మకర రాశి వారు వ్యక్తిగత హామీలకి దూరంగా ఉంటే కనుక అనుకూలంగా ఉంటుంది. వ్యాపారానికి నూతన వ్యాపారానికి కానీ అలాగే నూతన వ్యక్తులతో పరిచయానికి కానీ ఈ రోజున వీరికి చాలా అనుకూలంగా ఉంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఎక్కువగా ఉంటాము. తద్వారా కుటుంబ వాతావరణాల్లో ఆనందం ఎక్కువగా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత రాశి కుంభం. ఈ రోజున కుంభరాశి వారు ప్రత్యేకించి కోర్టు వ్యవహారాల్లో లీగల్ డెసిషన్స్ని ఆచితూచి తీసుకోవాలి. ముఖ్యమైన లీగల్ కేసెస్ ఉంటే కనుక వాయిదా వేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు తలపెట్టిన కార్యక్రమాలన్నీ ఈ రోజున పట్టుదలతో పూర్తి చేసే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు అంతగా లాభించవు కాబట్టి ముఖ్యమైన దూర ప్రయాణాలు ఏదైనా డెసిషన్ తీసుకోవాల్సిన దూర ప్రయాణాలు ఉంటే కనుక వాటిని నేటి మధ్యాహ్నం తర్వాత పెట్టుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజున ఉద్యోగస్తులకి అనుకూలంగా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క పై అధికారుల నుంచి మీకు ఈ రోజున ప్రశంసలు లభిస్తాయి. తర్వాత రాశి మీనం. ఈ రోజున మీన రాశి వారు మీకంటే అధికంగా ఉన్న వాళ్ళతో వ్యక్తులతో కానీ లేక పెద్ద వ్యక్తులతో కానీ ఆర్థిక పరంగా పెద్ద వ్యక్తులతో కానీ ఈ రోజున కొంచెం అణిగిమణిగి ఉంటే కనుక అనుకూలంగా ఉంటుంది. లేకపోతే మీకు స్వల్పంగా గౌరవభంగం అయ్యేందుకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి శ్రమ ఒత్తిడి అనేది ఈ రోజున ఈ యొక్క మీన రాశి వారికి అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరించండి. తొందరపడతాను అనేది ఈ రోజున మీన రాశి వారికి పనికిరాదు. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు అలాగే రాశి ఫలితాలు. తిరిగి రేపటి రాశి ఫలితాల్లో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.